స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు పార్ట్ 6. శ్యామల కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చేసరికి చేతిలో ఉత్తరం చదువుతూ ఉంటాడు కొడుకు విక్రాంత్. ఎదురుగా కూర్చొని వింటూ ఉంటాడు అశోక్. ఎక్కడి నుండి ఆ ఉత్తరం? నాయనమ్మ నుంచి వచ్చిందమ్మా. ఏం రాసిందేంటి? మా అమ్మ మనల్ని చూడాలంటుందంట. ఏం వెళ్ళనవసరం లేదు. ఇదంతా మీ మరదలది తమ్ముడిది ఎత్తుగడ. అక్కడికి వెళ్ళాక మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డాక్టర్కి చూపించాలని 2 కన్నీటి బొట్లు కార్చి మన దగ్గర నుండి డబ్బు గుంజాలని వాళ్ళ పథకం. అలాని ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మా అమ్మకు లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈ ఒక్కసారికి వెళ్ళొద్దాం. వాళ్ళు డబ్బులు అడిగినంత మాత్రాన మనం ఇచ్చేస్తామా ఏంటి? వెళ్ళామన్న పేరుకు వెళ్ళి పనులున్నాయని చెప్పి తొందరగా బయటపడదాం. అంతేనంటారా? సర్లేండి, అలాగే చేద్దాం. కొంచెం మన మీద ఊర్లో వాళ్ళ ఏడుపైన తగ్గుద్ది అని చెప్పి ఆ మరునాడు పిల్లల్ని తీసుకుని శ్యామల, అశోక్ సిటీకి బయలుదేరి వెళ్తారు. ఇంటికొచ్చిన కొడుకుని కోడల్ని మనవళ్ళని చూసి సుశీల చాలా సంతోషపడుతుంది. నానమ్మ అంటూ విక్రాంత్, వినయ్ సుశీల దగ్గరికి పరిగెడతారు. బాగున్నారా శ్యామల? బాగున్నాం అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానమ్మా. ధరణి కష్టపడతా నేను మనోహర్ త్వరగా కోలుకునేలా చేసిందమ్మా. పాపం మీరు కూడా సమయానికి వైద్యానికి డబ్బులు పంపిస్తున్నారు. ఆయన ఇన్ని రోజులు పట్టిందిరా అశోక్ అమ్మను చూడ్డానికి రావడానికి అని సుశీల అంటుంది. అంటే అమ్మ, అది పనులతో కాస్త తీరిక లేక రాలేకపోయాం అంటూ నసుకుతాడు అశోక్. అది నిజమేలే, తమ్ముడు కష్టం నీ కష్టం అంతా నువ్వొక్కడవే పడుతున్నావు మరి. ఆ మాటలకు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు అశోక్. కాసేపు కూర్చొని భోజనం చేసి ఇంటి దగ్గర చాలా పనులున్నాయని అబద్ధం చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఊరికొచ్చేస్తారు అశోక్, శ్యామల పిల్లలు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మనోహర్ నెమ్మదిగా తన పనులు తాను చేసుకోగలుగుతాడు. సుశీల కూడా పూర్తిగా కోలుకుంటుంది. పిల్లలిద్దరినీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది ధరణి. పిల్లల్ని తన టాక్సీలోనే ప్రతిరోజు స్కూల్కి తీసుకువెళ్తుంది. ఒకరోజు ఎప్పట్లానే టాక్సీ తీసుకుని డ్యూటీకి వెళ్తుంది ధరణి. దారిలో ఒక పెద్దాయన కారాపుతాడు. ఆయన పేరు ధనుంజయ్. ఎక్కడికి సార్? నేను అర్జెంటుగా సిటీ మెయిన్ రోడ్లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. నా కారు ట్రబుల్ ఇచ్చింది. ఓకే సార్, రండి కూర్చోండి. ధనుంజయ్ కారెక్కి కూర్చుంటాడు. చూడమ్మా, కాస్త తొందరగా పోని, నాకు ముఖ్యమైన పనుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ధనుంజయ్. అలాగే సార్ అని చెప్పి ధనుంజయ్ చెప్పిన అడ్రస్కి తీసుకుని వెళ్తుంది ధరణి. కారు దిగి డబ్బులిచ్చి సూపర్ మార్కెట్ లోపలికి కంగారుగా వెళ్ళిపోతాడు ధనుంజయ్. అది చూసిన ధరణి, ఈ పెద్దాయనికి ఏమైంది? ఎందుకింత కంగారు పడుతున్నారు అనుకుంటూ కారు వెనక సీట్లోకి చూసిన ధరణికి బ్యాగ్ కనిపిస్తుంది. అయ్యో, ఈ బ్యాగ్ పెద్దాయిందిలా ఉందే. కంగారులో కారులోనే మర్చిపోయినట్లున్నారు అని చెప్పి కార్ని పక్కకి పార్క్ చేసి బ్యాగ్ తీసుకుని తాను కూడా సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తుంది. లోపల ధనుంజయ్ 2 వ్యక్తులకు సూపర్ మార్కెట్ అంతా చూపిస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వచ్చిన వాళ్ళు ధనుంజయ్తో ఇలా అంటారు. చూడండి ధనుంజయ్ గారు, మీరు చెప్తున్న రేటుకైతే మేము ఈ సూపర్ మార్కెట్ని కొనలేం. పెద్దగా నడవటం లేదని తెలిసి కూడా మీరు చెప్పిన రేటు పెట్టడానికి మేం సిద్ధంగా లేం. మేం చెప్పిన రేటు ప్రకారం మీరు అమ్మదలుచుకుంటే చెప్పండి, అగ్రిమెంట్ చేసుకుందాం. మరీ అంత తక్కువ రేటుకి అడిగితే ఎలా చెప్పండి? కనీసం నేను పెట్టిన పెట్టుబడైనా నాకు రావాలి కదండి. చూడండి ధనుంజయ్ గారు, ఇప్పటికే లాస్లో ఉంది అని అమ్మకానికి పెట్టారు. ఇంకా ఆలస్యం చేస్తే ఈ మాత్రం రేటు కూడా మీకు రాకపోవచ్చు. ఆలోచించుకుని కబురు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఇద్దరు. ఇదంతా దూరం నుండి వింటున్న ధరణి, బ్యాగ్ ఇచ్చేసి అసలు విషయం ఏంటో పూర్తిగా అడిగి తెలుసుకోవాలి అని ధనుంజయ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నేనేమైనా డబ్బులు తక్కువ ఇచ్చానా? లేదు సార్, కంగారులో మీ బ్యాగ్ని నా కారులోనే మర్చిపోయారు. అదిచ్చి వెళ్దామని వచ్చాను, కానీ నేను వచ్చేప్పటికీ మీరు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపించి వాళ్ళు వెళ్ళాక ఇద్దామని ఆగాను. అయ్యో, నిజమేనమ్మా, కంగారులో ఆ విషయమే మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజుల్లో కూడా నీలాంటి నిజాయితీపరులుండటం చాలా అరుదు. అవునమ్మా, ఈ బ్యాగు ఇంత డబ్బుతో నీకు దొరికింది కదా, నీతో తీసుకువెళ్లాలని అనిపించలేదా? లేదు సార్, ఎందుకంటే మనకు దొరికిందని మనం ఎంత సంతోషపడతామో పోగొట్టుకున్న వాళ్ళు తమ కష్టార్జితం పోయినందుకు అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఒకరి కష్టాన్ని దోచుకుని బ్రతికే బ్రతుకెందుకు సార్? నిజం చెప్పావమ్మా. ఈ డబ్బు మా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటానికని తెచ్చాను. పైగా ఈ డబ్బుగాని ఇప్పుడు పోయింటే
మళ్ళీ డబ్బు తెచ్చి జీతాలిచ్చే పరిస్థితిలో నేను లేనమ్మా. ఏదేమైనా దేవతలా నా డబ్బులు నాకు తిరిగి తెచ్చిచ్చావు. ఇదిగో ఈ డబ్బులుంచమ్మా అని కొంత డబ్బు ధరణికి ఇవ్వబోతాడు ధనుంజయ్. వద్దు సార్, కష్టపడకుండా వచ్చే ఏ ఒక్క రూపాయి అయినా సరే తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ మీరేమనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? ఏంటమ్మా? మీరెందుకో కారు ఎక్కినప్పటి నుండి చాలా టెన్షన్గా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్తారా? నీకెందుకు చెప్పనమ్మా, ఆడపిల్లవి. అయినా నీ కాళ్లపై నువ్వు నిలబడి బ్రతకాలని ధైర్యంగా నిజాయితీగా మగాళ్లకు సాటిగా టాక్సీ నడుపుతున్నావు. నీలాంటి ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లకి నా సమస్య చెప్పటంలో తప్పులేదు అని చెప్పి, నా పేరు ధనుంజయ్. చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నాకే సొంతంగా ఏదో ఒక బిజినెస్ చెయ్యాలనిపించి ఉద్యోగం మానేసి చాలా రకాల బిజినెస్లు చేసి కలిసి రాక ఆఖరికి నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టి ఎంతో ఇష్టంగా ఇదిగో ఈ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాను. కొద్ది రోజులు చాలా బాగా నడిచింది. కానీ కరోనా తర్వాత బిజినెస్ బాగా తగ్గిపోయింది. రాను నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను. అందుకే ఇక ఈ సూపర్ మార్కెట్ని నడిపే శక్తి లేక అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. కొంటామని వచ్చిన వాళ్లంతా అవకాశం చూసుకొని చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారు. ఇందాక నువ్వు చూసిన వాళ్ళు కూడా తక్కువ రేటుకు అమ్మితే కొందామని వచ్చిన వాళ్లే. ఓ అలాగే సార్. అయినా మీ సూపర్ మార్కెట్ అందరికీ అందుబాటులో సిటీకి సెంటర్ పాయింట్లో ఉంది. అలాంటప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. కావట్లేదు అంటే అది బహుశా మీ మేనేజ్మెంట్ లోపమే అయి ఉండాలి. మీరేమీ అనుకోకపోతే మీ సూపర్ మార్కెట్ అంతా తిరిగి చూడొచ్చా? హో, తప్పకుండా. పదమ్మా, నేనే దగ్గరుండి చూపిస్తాను అని ధరణికి సూపర్ మార్కెట్ అంతా చూపిస్తూ ఉంటాడు ధనుంజయ్. అదంతా చూశాక అక్కడి పరిస్థితి అంతా అర్థమవుతుంది ధరణికి. ఇదంతా చూశాక నాకు మాత్రం ఒకటి అర్థమైంది సార్. ఏమిటమ్మా అది? స్టోర్లో సరైన మెయింటెనెన్స్ లేదు, నీట్నెస్ కూడా లేదు. అది గుర్తించే చాలాసార్లు స్టోర్ మేనేజర్ని కూడా మార్చానమ్మా. వచ్చే మేనేజర్ జీతం కోసం కాకుండా తనకి జీతం ఇచ్చే సంస్థ కోసం పనిచేసి వాడి ఉండాలి కదా సార్. ఈ అమ్మాయి మాటలు వింటుంటే నాకెందుకో ఈమెనే స్టోర్ మేనేజర్గా వస్తే మళ్ళీ నా సూపర్ మార్కెట్కి పూర్వ వైభవం వస్తుందేమో అనిపిస్తుంది అని అనుకొని, అమ్మా నీ పేరేంటమ్మా? ధరణి సార్. అమ్మా ధరణి, నీకిష్టమైతే స్టోర్ మేనేజర్గా నువ్వే జాబ్లోకి రావచ్చు కదమ్మా. నేనా? ఇలాంటి మేనేజర్ ఉద్యోగం చేసేటంత పెద్ద చదువులు చదువుకోలేదు సార్. ఏదో మా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నాను, అంతే. అయితే ఏముందమ్మా, కొన్ని పనులు చేయటానికి పెద్ద పెద్ద చదువుల కన్నా తెలివి, సమయస్ఫూర్తి, నిజాయితీ ముఖ్యం. అవి నీ దగ్గరున్నాయని నా నమ్మకం. అందుకే కొద్ది రోజులు ఈ జాబ్ చెయ్యి. నీ వల్ల స్టోర్ డెవలప్ అయితే మరికొంతమంది ఎంప్లాయీసు ఉపాధి కోల్పోకుండా ఉంటారు. నేను కూడా సూపర్ మార్కెట్ అమ్మాలనుకునే ఆలోచన విరమించుకుంటాను. అప్పటికి కూడా స్టోర్ డెవలప్ కాకపోతే అప్పుడే ఈ జాబ్ మానేద్దుగాని. ఏమంటావు ధరణి? ధనుంజయ్ మాటలకి ఆలోచనలో పడుతుంది ధరణి. నా మీద మీకున్న నమ్మకానికి చాలా సంతోషం సార్. ఓ రకంగా చెప్పాలంటే నాకు కూడా ఇది మీరిస్తున్న మంచి అవకాశమేనండి. నిజం చెప్పాలంటే ఆడపిల్లగా నాకు తగిన ఉద్యోగం దొరకక కుటుంబాన్ని పోషించుకోవటానికి తప్పనిసరి పరిస్థితుల్లో నాకొచ్చిన ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. కానీ నాకు ఒక రోజు సమయం కావాలి సార్. మా వారితో అత్తగారితో కూడా ఒక మాట చెప్పాలి. తర్వాత నా నిర్ణయం మీకు చెప్తాను. సరేనమ్మా, తొందరగా నీ నిర్ణయం చెప్పు. ఇదిగో నా ఫోన్ నెంబర్. అలాగే సార్ అని చెప్పి అక్కడి నుంచి ధరణి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన ధరణి జరిగింది మొత్తం అత్తగారికి, మనోహర్కి చెప్తుంది. అది విన్న మనోహర్, ధరణి, ధనుంజయ్ గారు చెప్పినట్టు నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నీకు తగిన పని దొరికింది. నువ్వు ఒప్పుకుంటే మంచిదని నా అభిప్రాయం. అవునమ్మా, ఇన్ని రోజులు నువ్వు నా గురించి, అబ్బాయి గురించి వైద్యం చేయించాలని మగాళ్ళ కష్టపడ్డాం. ఇప్పుడెలాగో మనోహర్ కోలుకున్నాడు. నాకు ఆరోగ్యం కుదుటపడింది. నీకు నచ్చితే ఈ ఉద్యోగంలో చేరమ్మా. పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పటంతో మరునాడు ధనుంజయ్కి కాల్ చేస్తుంది ధరణి. చాలా సంతోషమమ్మా, నువ్వు ఈ రోజు నుండే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సార్ అని చెప్పి ఆ రోజే జాబ్లో జాయిన్ అవుతుంది ధరణి. ఆ రోజు నుండి మొదలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా స్టోర్ డెవలప్మెంట్ కావటానికి ఏం చెయ్యాలనుకుందో అవన్నీ చేయటం మొదలు పెడుతుంది.
ముందుగా స్టోర్ని నీట్గా క్లీన్ చేయిస్తుంది. టైం పాస్ చేస్తున్న ఎంప్లాయీస్కి గైడ్ లైన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళతో పని చేయిస్తుంది. ఎక్స్పైర్ డేట్ ఉన్న ప్రతి వస్తువుని తీయించేసి కొత్త స్టాక్ని నీట్గా ఆర్గనైజ్ చేయిస్తుంది. ఎప్పటికప్పుడు నేరుగా రైతుల దగ్గర నుంచే కొన్న ఫ్రెష్, ఆర్గానిక్ అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకుంటుంది. మధ్య మధ్యలో ఎంప్లాయీస్కి మీటింగ్ కండక్ట్ చేస్తూ కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది. చిన్న చిన్న ఆఫర్లు కూడా పెట్టిస్తుంది. మొత్తం మీద ఇలా పూర్తిగా సూపర్ మార్కెట్కు కొత్త కళ తీసుకొస్తుంది ధరణి. నెమ్మదిగా వచ్చే కస్టమర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ నోట ఈ నోట పలానా స్టోర్లో క్వాలిటీ బాగుంది, ప్రైస్ తక్కువ ఉంది అని తెలియటంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది. అది చూసిన ధనుంజయ్ ఆనందంగా, అమ్మా ధరణి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. నా వల్ల కాక నష్టాల బాటలో ఉండి అమ్మేయాలి అనుకునే ఈ సూపర్ మార్కెట్ని నీ తెలివితేటలతో మళ్లీ లాభాల బాటలో పెట్టావు. నాకు సంతోషంగా ఉందమ్మా ధరణి. నాదేముంది సార్, ఇంతకు ముందెప్పుడు పరిచయం లేకపోయినా నా మీద, నా నిజాయితీ మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం మీరు నాకివ్వడం నా అదృష్టం. అలా అనటం నీ గొప్పతనం ధరణి. ఇంకొక మాట, ఈ రోజు నుండి స్టోర్కి సంబంధించి ఏ విషయమైనా సరే, ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ నీకుంది. అలాగే నీ జీతం కూడా పెంచుతున్నాను ధరణి అని చెప్పటంతో ధరణి చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం.